ఎత్తుకే ఎదిగినా నామమే పొందినా, ఎత్తుకే ఎదిగినా నామమే పొందినా, నాకు మాత్రము నీవే చాలయ్యా, నీ జాడలో నే నడుస్తానయ్యా, నీ కౌగిలిలోనే ఉంటా. రా నా ప్రియ యేసూరా, హోరా నా ప్రియ యేసూరా, రా నా ప్రియ యేసూరా, హోరా నా ప్రియ యేసూ, రా నా ప్రియ యేసూరా. ఆశీర్వాదములు కావయ్యా, అభిషేకము కొరకు కాదయ్యా, ఆశీర్వాదములు ఆశీర్వాదములు కాదయ్యా, అభిషేకము కొరకు కాదయ్యా, నీవేన ఆశీర్వాదమయ్యా. నీవు లేని అభిషేకం నాకెందుకయ్యా, నిన్ను తాకనా నా ప్రాణం నీవయ్యా, నీ జాడలో నే నడుస్తానయ్యా, నీ కౌగిలిలోనే ఉంటా. రా నా ప్రియ యేసూరా, హోరా నా ప్రియ యేసూరా, రా నా ప్రియ యేసూరా, రా నా ప్రియ యేసూరా, రా నా ప్రియ యేసూరా. నీకై నేను, నాకై నీవు ఉంటేనే చాలయ్యా, రావా నాకై నా ప్రాణం నీవయ్యా, నా ప్రేమ నీవయ్యా, నీవే నా ఊపిరి యేసయ్యా, నీ పాదాలపై అత్తరునై నేనుంటా, నీవే నా ఊపిరి యేసయ్యా, నా గుండె చప్పుడే పిలిచే నిన్ను రమ్మని, నీవే నా
ఊపిరి యేసయ్యా. నీ పాదాలపై అత్తరుణై నేనుంటా, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా. నాకు మాత్రము నీవే చాలయ్యా, నాకు మాత్రము నీవే చాలయ్యా. వీడని ప్రియుడవు రావణకై, నిన్ను పోలి ఉంటానే రావణకై. రావా దేవా, రావా దేవా, త్వరగా 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 త్వరగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ముందు కొద్ది రీతిగా నిన్ను స్తుతించుకునే కృపనిచ్చు, నిన్ను ఆరాధించుకున్న బాకి ఇది ఎంత ధన్యత, ఇది ఎంత కృపనైనా. నీ కృపను బట్టి నడిపించో, నీ దయను బట్టి నడిపించవయ్యా. మాకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలకు కావాల్సింది మీరు అనుగ్రహించండి. నీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామములో కొద్ది స్థితి ఆరాధనకి సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అండి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, మన దేవుడు చాలా ఆశ్చర్యకరుడు దేవుడు. మన ఆలోచన ఎంత గొప్పకరుడు అంటే, ఆయన ఎంతో ఉన్నతుడు. మనము కొన్నిసార్లు మన జీవితంలో ప్రతి మనిషి చెప్పేది ఏంటండి, ఐ నో, నాకు తెలుసు. రైట్? ప్రతి మనిషి కూడా తన జీవితంలో చెప్పేది ముందు ఏంటంటే, నాకు అన్నీ తెలుసు, నాకు తెలియదంటూ లేదు అని అనుకుంటాం. అందరి గురించి నాకు తెలుసు, నా స్నేహితుల గురించి నాకు తెలుసు, నా బంధువుల గురించి నాకు తెలుసు, నా కుటుంబస్తుల గురించి నాకు తెలుసు, నా బిడ్డల గురించి నాకు తెలుసు, నా పిల్లల గురించి నాకు తెలుసు, ఇంక ఈ ఊరు గురించి నాకు తెలుసు, ఈ రాష్ట్రం కోసం తెలుసు, ఈ దేశం కోసం తెలుసు, ఈ ప్రపంచం కోసం తెలుసు. అన్నీ కూడా తెలుసు 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 అంటూనే ఉంటారు. కానీ ఫైనల్గా ఎవరైతే నాకు అన్నీ తెలుసు అంటారో వారికి అసలు ఏం తెలియదు. ఏంటండి, ఎవరైతే నాకు అన్నీ తెలుసు అని అనుకుంటారో వారికి నిజంగా అసలు ఏమీ తెలీదు. దే డోంట్ నో ఎనీథింగ్, బట్ దే సే ఐ నో ఎవ్రీథింగ్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఐ నో అబౌట్ హిమ్, ఐ నో అబౌట్ హర్, ఎవ్రీథింగ్ ఐ నో. If anyone asks them, do you know about that family, do you know about that person, they easily say that I know, but even they don't know even their names also sometimes. కొంతమంది నాకు అందరూ తెలుసు, అన్నీ తెలుసు, వారి గురించి తెలుసు, వాళ్ళ కుటుంబం గురించి తెలుసు అంటారు, కానీ ఈవెన్ వాళ్ళకి తమ పేర్లు కూడా తెలియని పరిస్థితులు ఉంటారు. కానీ వీరు ఏంటంటే, అంటే అందరూ వీరిని తెలివైన వారు అనుకోవాలి, అందరూ వీరిని గొప్పవారు అనుకోవాలి, అందరూ అబ్బా ఎంత టాలెంటెడ్, అందరూ తెలిసి వీళ్ళకి ఎంత గొప్పవారు అనుకుంటా, అందుకని అందరికీ తెలుసని చెప్పాలనుకుంటారు అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను గురించి నీకు తెలుసా?
నీ హృదయం ఎలాంటిదో దేవునికి తెలుసు. మరి నీ హృదయం ఎలాంటిదో నీకు తెలుసా? నీ హృదయం ఏ పరిస్థితిలో ఉందో నీకు తెలుసా? నీ ఆలోచన స్థితి ఏ స్థితిలో ఉందో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు నో. మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ కొన్నిసార్లు మనం ఏమి అనుభవించామో అది మనకే తెలుసు. ఓకే, ఒక రకం ఎలాంటిదంటే నాకు అన్నీ తెలుసు అని చెప్పిన. ఇంకో రకం ఏంటంటే, నా జీవితంలో నాకు అందరి గురించి తెలుసు, కానీ నా గురించి ఎవరికి తెలియదు. నేను ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నాను, ఎటువంటి ప్రమాదాల గుండా వెళ్తున్నాను, ఎటువంటి ఇబ్బందుల గుండా వెళ్తున్నాను, ఎటువంటి అవమానాల గుండా వెళ్తున్నాను, ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నాను, నేను అనుభవించే కష్టాలు, నేను అనుభవించే ఈ బాధ, నేను అనుభవించే ఈ శ్రమ ఎవరికీ తెలియదు అనుకుంటారు. తద్వారా వారి జీవితాల్లో వారు అదే విషయాన్ని పెట్టుకొని బాధపడుతూ, చింతిస్తూ, దుఃఖపడుతూ తమ జీవితాలను ఇంకా ముందరికి వెళ్ళనివ్వరు. ఇప్పుడు కొన్నిసార్లు చూసినట్లయితే బ్రేక్ టైట్గా పట్టుకొని మనం బైక్ ఎంత రేస్ చేసినా బైక్ వెళ్ళదు. బ్రేక్ వదలాలి. ఈవెన్ అండ్ ఆల్సో గేర్ వేయకుండా క్లచ్ పట్టుకుని ఎంతసేపు రేస్ చేసినా అలాగే ఉంటుంది. గేర్ అనేది మనం వేసి క్లచ్ వదిలిన తర్వాతే బైక్ అనేది మూవ్ అవుతుంది. లేదా గేర్ వేయకుండా నేను రేస్ చేస్తానంటే అది వెళ్ళదు, అది అక్కడే ఉంటుంది. అలాగా శ్రమలు, నిందలు వీటి గురించి ఆలోచించి మనం అక్కడే ఆగిపోతాం. మనం అక్కడే ఉంటాం. భవిష్యత్తులో ఏం సాధించలేం, చదువులో ఏం సాధించలేం, ఉద్యోగంలో ఏం సాధించలేం, మన జీవితంలో ఏం సాధించలేం. జస్ట్ ఒక ఫెయిల్యూర్స్లా ఉంటాం. కానీ అవన్నీ మనం చూసుకున్నట్లయితే కొన్నిసార్లు మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, అందరి గురించి తెలుసు అనుకుంటాం. మనం చెప్పుకున్నాం కదా. మరి ఇంకొక రకం ఏంటంటే, నాకు తెలిసినంత ఎవరికి తెలియదు. అంటే వీరి థింకింగ్ ఏంటి, నేనే గొప్పవాడిని అన్నట్టు. కంప్లీట్గా చూడాలంటే, కానీ నిజంగా ఎవరికి తెలుసు ఇవన్నీ? ఓకే, నీకు అందరి గురించి తెలుసు, వాళ్ళ పరిస్థితి తెలుసు, వీళ్ళ పరిస్థితి తెలుసు, వీళ్ళ గురించి తెలుసు, వాళ్ళ గురించి తెలుసు, అన్నీ తెలుసు. కానీ నీ గురించి తెలిసినవాడు నా యేసయ్య. నీ పరిస్థితిని ఎరిగినవాడు నా యేసయ్య. నీ స్థితిగతులను ఎరిగినవాడు నా యేసయ్య. నిన్ను గూర్చి సమస్త ఎరిగినవాడు. నీవు పిండము కింద రూపింపబడక మునిపే నీ సమస్తాన్ని ఎరిగినవాడు నా యేసయ్య. నీవెలా నడుస్తున్నావు, నువ్వు ఎలా మాట్లాడుచు, నువ్వు ఎలా జీవిస్తున్నావు, నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నావు, సమస్త ఎరిగినవాడు నా యేసయ్యని. ఎందుకంటే ఆయన సర్వం ఎరిగిన సర్వాధికారి, సర్వోన్నతుడు, ఉన్నతుడు, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 కొనియాడబడుచున్న దేవుడు. ఎంత గొప్పవాడండి! గనుడు ఆయన, శ్రేష్ఠుడు, ఉన్నతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి. ఆయన ఎంత గొప్పవాడో, ఎంత గొప్ప ఉన్నతుడు. ఆయన నామం ఘనమైనది, ఆయన నామం ఉన్నతమైనది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఘనమైన కార్యాలు చేసే దేవుడు ఆయన. ఆయనకు అన్నీ తెలుసు. నీ అనుభవాలు తెలుసు, నీ పోరాటాలు తెలుసు, నీ ఆలోచనలు తెలుసు. నీ సర్వం ఎరిగిన సర్వాధికారి ఆయన. కాబట్టి ఆ దేవుడు మనతో ఏం చెప్తున్నాడు ఈ సమయం? మనం ఉదయకాల సమయం పరిశుద్ధ గ్రంథాలు తెలిసి మనం చూద్దాం. కీర్తనలు 139, 1-4.
Everyone turn your Bibles to chapter 139 and verse 1 to 4. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. మరలా చదువుకుందాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏంటండి? దేవుడంట మళ్ళీ పరిశోధించి అంటే చూడండి, ఇప్పుడు మనకు ఎటువంటి పరీక్ష అని మీరు అడగవచ్చు. అంటే ఆ రకమైన కాదు, కానీ నేను చెప్తున్నాను మా ఎగ్జాంపుల్కి. మన జీవితంలో మన శరీరంలోకి ఎటువంటి రోగం వచ్చినప్పుడు మనకి ఫీవర్ వస్తుంది. అది 1 రోజు, 2 రోజు, 3 రోజులు, మహా అయితే 4 రోజులు, 1 వీక్లో తగ్గిపోతే ఓకే, దట్స్ ఫైన్. కానీ 1 వీక్ అయినా తగ్గలేదంటే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్ రాస్తాడు డాక్టర్. అప్పుడు ఆ బ్లడ్ టెస్ట్ పరీక్ష చేసినప్పుడు దానికి కారణం ఏంటో మనం ఫీవర్ కాదు, ఇంకో ఇన్ఫెక్షన్ ఏదో ఉందని మనకు తెలుస్తుంది. తద్వారా మెడిసిన్స్ ఇచ్చినప్పుడు మనం క్యూర్ అవుతాం. అలాగే చూసినట్లయితే దేవుడు మనకు అంతకంటే రీతిగా మనం పరిశీలించాడంట. చిన్నప్పుడు ఆయన సర్వమెరిగిన సర్వదగ్గర అయినా మనం పరీక్షిస్తున్నంటే మనం వేసే ప్రతి అడుగు మనకు తలంపు పుట్టక మునిపే ఆయన దాన్ని గ్రహించి ఉన్నాడు, దాన్ని ఎరిగి ఉన్నాడు. యెహోవా నిన్ను పరిశోధించి తెలుసు. నిన్ను పరిశోధించంట మన క్షుణ్ణంగా పరీక్షించి, ఆయనకు అన్నీ తెలుసు. అయినను మరలా నేను క్షుణ్ణంగా పరిశీలించి దేవుడు నేను తెలుసుకున్నాడంట. ఇతను నేను సృష్టించిన వాడే కదా, ఇతను ఎలా జీవిస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడు, నీ మీద కాన్సన్ట్రేషన్ పెడతారంట. చూసా, ఆ విధంగా కాన్సన్ట్రేషన్ పెట్టి దేవుడు మనల్ని తెలుసుకున్నాడు. కాబట్టి మరి అంతలా పరిశోధించిన దేవుడికి మన గురించి ఏం తెలియదు చెప్పండి? ఆయనకు అన్నీ తెలుసు. రెండోది చూసినట్లు, నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. ఏంటండి? కూర్చుండటం అంటే కంప్లీట్గా మనం వేసే ప్రతి స్టెప్ కూడా ఆయనకు తెలుసు. మనం కూర్చుండుట, మనం లేచుట అంటే అతను మనల్ని ఎంతగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడో మనకి ఇక్కడ తెలుస్తుంది. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. చూసారండి? ఆమేన్. మనకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించున్నావు. చెప్పుకున్నాం కదండి ఇందాక, మనం ఊహించే ఆలోచన మనకి తప్ప ఎవరికి తెలియదు. కాకపోతే ఇక్కడ మనకు తలంప పుట్టక మునిపేనంట ఆయన మన మనసులో గ్రహిస్తాడంట. అవును కదండి? ఆయన సృష్టికర్త అండి. ఇది ఎలా సాధ్యం? ఆయన సృష్టికర్త. మనం అద్దంలో చూసినప్పుడు మన ఫేస్ ఎలా కనిపిస్తుంది, అలా దేవుడికి మన హృదయం కనిపిస్తుంది క్లియర్గా. దేవుడు చాలా గొప్పవాడండి. అటువంటి దేవుని కలిగిన మనం దానిలో మూడోది చూసినట్లయితే, నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నీవు వేసే నడక, నీవు పండుకునే ప్రదేశాలు దేవుడు సమస్తం ఎరుగున్న దేవుడు. నీ నడక ఎటువైపు వెళ్తుంది? నీ నడక ఎలా వేస్తున్నావు? లోకంలో వేస్తున్నావా, దేవునిలో వేస్తున్నావా? నీకు నచ్చిన విధంగా నడుస్తున్నావు, దేవునికి నచ్చిన విధంగా నడుస్తున్నావు అని దేవుడు దాన్ని కూడా పరిశీలన చేస్తున్నాడు. మన చర్యలను ఆయన బాగుగా తెలుసుకున్నాడంట. మనం చేసే ప్రతి చర్య. మనం ప్రతి వర్డ్ కూడా చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. చర్యలన్నింటినీ ఆయన దేవుడు తెలుసుకున్నాడంట. కాకపోతే నువ్వు బాగుగా అంటే కంప్లీట్గా మనం చేసే పనులవి చర్యలని బాగుగా అంటే క్లియర్గా స్పష్టముగా స్పష్టముగా ఆయన క్లియర్ కట్గా తెలుసుకున్నాడు. మన చర్యలను బాగుగా తెలుసుకొని ఉన్నాడంట. నాలుగోదిగా చూసినట్లయితే, యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే ఆయన మాట
యెహోవా మాట మనం మాట్లాడుతున్న దేవుని వాక్యాలు కొన్నిసార్లు సువార్త చెప్పడానికి వెళ్తాం. కొన్నిసార్లు మనం సువార్త చెప్పడానికి ఇది మనం ఈ యొక్క వచనాన్ని మనం బేస్ చేసుకొని తీసుకున్నట్లయితే సువార్తకి అనేక సార్లు మనం వెళ్తూ ఉంటాం. సువార్తకి వెళ్ళాలని ఆశ ఉంటుంది. కానీ ఏం మాట్లాడాలో తెలీదు. ఏం చేయాలో తెలీదు. కాకపోతే మాట. సువార్త అంటే ఏంటి? దేవుడు బలి అయ్యాడు. వీ నీడ్ టు ప్రొక్లెయిమ్ దట్. మనం ఆ మాట చెప్పాలి. ఆ మాట చెప్పడానికి బాబోయ్ అనుకుంటాం. అలా ఉండడానికి మనం లేదు. ఆయనకు అన్నీ తెలుసు. మన తలంపులు, మన ఆలోచనలు అన్నీ తెలుసు. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు. సుందరుడు ఆయన. ఎంతో ఉన్నతుడు ఆయన. ఆయన మాట మన నోటితో ఏం మాట మాట్లాడుతున్నావు? దేవుని మాట. నువ్వు స్వార్థ ప్రకటించాలనుకుంటున్నావా? దేవుని మాటలు చెప్పాలనుకుంటున్నావా? ఆయన మాట, ఆయన గూర్చిన మాట మన నాలుకకు రాక మునిపే ఆయనకు పూర్తిగా తెలుసు. నువ్వేం చెప్పబోతున్నావు దేవుని గురించి, నువ్వేం మాట్లాడబోతున్నావు దేవుని గురించి అని ఆయనకి కంప్లీట్గా తెలుసు. ఎంత గొప్ప దేవుడు. ప్రతి క్షణం మనం ఆయన కనిపెడతాడండి మనల్ని ఆయన. కాబట్టి అటువంటి జీవితాన్ని, అటువంటి దేవుని కలిగిన మన జీవితాలు ఎంతో ధన్యమైనవి, శ్రేష్టమైనవి. ఆమేన్. కాబట్టి కంప్లీట్గా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నువ్వు ఏమి అనుభవించావు, ఏమి అనుభవిస్తున్నావో దేవునికి తెలుసు. మనుషులు మాటలు అనుభవిస్తున్నావు, అది దేవునికి తెలుసు. బంధువులు మాటలు అనుభవిస్తున్నావు, అది దేవునికి తెలుసు. మరి ఏ రకమైన శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావు? మనుషులకి చెప్పలేవా? ఎవరితోనూ పంచుకోలేని శ్రమల గుండా వెళ్తున్నావా? వాట్ ఎవర్ ఇట్ మే బి, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. సో దేవునికి ఒక చూడండి, మనల్ని ఎవరన్నా భయపెడుతున్నారో, మనల్ని ఎవరన్నా కొడుతున్నారన్నప్పుడు ఇంట్లో పిల్లలు మనకన్నా పెద్దవాళ్ళు మనకు కొట్టినప్పుడు డాడీతో కానీ మమ్మీతో కానీ చెప్పినప్పుడు వారు కొంచెం భయపడతారు. స్కూల్లో ఎవరన్నా పిల్లలు ఏడిపించినప్పుడు టీచర్కి చెప్తా ఉంటే వారు భయపడతారు. ఏదో భయం ఉంటుంది కదా. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నీ జీవితంలో ఎటువంటి భయం ఉన్నా నీ భయాన్ని తొలగించడానికి దేవుడు వచ్చాడు. మనం భయపడవలసిన పని లేదు దేనికి. దేవుడు మనతో ఉన్నాడు. దట్స్ ఇట్. దేవుడు మనల్ని నడిపిస్తాడు. దట్స్ ఇట్. దేవుడు నిత్యం మనతో నిలుస్తాడు. కాబట్టి అటువంటి ధైర్యం మన జీవితంలో కలిగి ఉండాలి. ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన రీతిగా, ఉదయకాల సమయంలో ఆయన మనతో నిలిచిన రీతిగా, ఈ యొక్క రీతిగా మనం ఎంతగానో దేవుని స్తుతించాలి. కాబట్టి ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నీ గురించి ఆయనకి తెలుసు. మనుషులందరూ వేడి చేశారని మనం ఉండాల్సిన పని లేదు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మహాపరిశుద్ధుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అద్వితీయ ఉన్నతమైన నామానికి వేలాది వందనము స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. ఈ సమయం ముందు నేను ఉదయకాల సమయం అందు మాకు అనుగ్రహించిన తరాన్ని బట్టి, మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ నామానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరి ఎంతో గొప్ప దేవుడు, ఎంతో గనుడో, ఎంతో శ్రేష్ఠుడో నాయన. అటువంటి నిన్ను ఘనపరిచే భాగ్యాన్ని, అటువంటి నిన్ను మహింపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. ఎంత గొప్ప దేవుడో, ఎంత గనుడవయ్యా, ఎంత శ్రేష్ఠుడవయ్యా. ఇది నీ కృపే, ఇది నీ వాత్సల్యత, ఇది నీ ప్రేమేనయ్యా. నీ ప్రేమ మా పట్ల ఉన్న విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎంత గనుడవయ్యా, ఎంత శ్రేష్ఠుడవయ్యా. నీవు మాత్రం నమ్మదగిన దేవుడవయ్యా. నీవు మాత్రం నమ్మదగిన దేవుడు, ఆశ్చర్యకరుడు. మరి కాల సమయం మమ్మల్ని దర్శించావు, నీకు స్తోత్రం. అవును తండ్రి, మా జీవితంలో కొన్నిసార్లు మాకేన్ని తెలుసు అనుకుంటాం, మా గురించి ఎవరు తెలియదు అనుకుంటాం. కానీ ఆయన నువ్వు గురించి బాగుగా తెలుసుకుని ఉన్నావు. మా ఆలోచనలు, మా తలంపులు, మా నోటి మాటలు అన్ని సమస్య ఎరిగిన దేవుడు అయ్యా. నీ కనికరాన్ని చూపించండి అయ్యా, నీ కృప చూపండి. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నామయ్యా. ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను ప్రతి ఒక్కరిని పేరు పెట్టుకు మీరు జ్ఞాపనం చేసుకున్నాయా. నీ జ్ఞానం దయచి, నీ లోక జ్ఞానం కంటే నీ యొక్క జ్ఞానం మీనైనది నేను. వాళ్ళు చక్కగా ప్రిపేర్ అయ్యారు నేను. వాళ్ళకి నీ జ్ఞానాన్ని దయచండి, చక్కటి ఫలితాన్ని, చక్కటి ఉత్తీర్ణత దయచండి. 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, డిగ్రీ ఎగ్జామ్స్, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి నీ జ్ఞానాన్ని దయచండి. ఈ లోక జ్ఞానం కన్నా నీ యొక్క జ్ఞానం అయినది కాబట్టి నాయన, బలమైన కృప వాళ్ళపైన కృమ్మరించి చక్కటి ఫలితాలను, ఆశీర్వాదాలని అనుగ్రహించండి అయ్యా.
వారి జీవితంలో వచ్చిన ఆ యొక్క సమస్త బ్లెస్సింగ్స్ వారు చూడాలి. మరి అలాగే నేను కీర్తి సిస్టర్ని మీరు జ్ఞాపకం చేసుకున్న తన యొక్క ఎగ్జామ్స్ మీరు గొప్ప కృపను చూపండి. చక్కటి ఉత్తీర్ణత, చక్కటి ఫలితాన్ని దయచేయండి ఆయన. మరి ఎంత ప్రిపరేషన్ అయినప్పుడు, ఏ రీతిగా ఉన్నప్పుడు నాయన, నీ కృప లేకపోతే మేము ఏం చేయలేం కాబట్టి రెండు కృపతో ఆ బిడ్డను భద్రపరిచి ఆ యొక్క గొప్ప ఫలితం నా బిడ్డకి దయచేయండి. అలాగే తన వివాహ విషయంలో గొప్ప కార్యం జరిగించి అద్భుత కార్యం మీరు జరిగించండి అయ్యా. నీకు స్తోత్రం. అలాగే బ్రదర్ శ్రీనివాస్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన జీవితంలో మీరు గొప్ప కార్యం జరిగించండి ఆయన. అనారోగ్యాన్ని తొలగించి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఆయన. మరి అలాగనే నాయన తన ఉద్యోగ విషయంలో కార్యం జరిగించిన ఆర్చిపెట్టి ఉన్నారని తెలియజేస్తున్నాను. మరి ఎటువంటి మనుషులు అడ్డుపెడుతున్నారు, ఎటువంటి వాళ్ళు అడ్డుపెడుతున్నారు, ప్రతి అడ్డంకులు, ప్రతి ఆటంకాలు తొలగించబడి తన ఉద్యోగం తన పొందుకునే కృపను దయచేయండి. స్తోత్రాలు, నీకు వందనాలు. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. ఎంత గనుడవయ్యా, నీకు స్తోత్రం. ఎంత మహిమోన్నతుడవయ్యా, నీకు స్తోత్రం. ఎంత మహిమాన్వితుడవయ్యా, నీకు స్తోత్రం. ఈ సృష్టిని సృజించినవాడు, ఈ భూమిని సృజించినవాడు నీవేనయ్యా, నీకు స్తోత్రమయ్యా. గొప్ప దేవుడా, నీకు స్తోత్రం. గనుడా, నీకు స్తోత్రం. అత్యున్నతడానికి స్తోత్రం నాయన. వారికి సమయం ఉంది నాయన. బ్రదర్ లూది స్వామి గారు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. తన కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రేష్టమైన జాబ్ దయచేయండి. ప్రాముఖ్యంగా నూతన ఆరోగ్యం దయచేయండి. స్వస్థపరిచే నేను ఆయన సెలవిచ్చిన ఘనమైన కార్యం జరిగించండి. బ్రదర్ స్టిఫెన్ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. డెలివరీ బాయ్ కింద చేస్తున్నాడు. నూతన ఉద్యోగంతో ఆశీర్వదించిన ఆ యొక్క శ్రేష్టమైన జాబ్ తో మీరు ఆశీర్వదించి బలపరచండి. అలాగే దాసును కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఆ యొక్క బ్రదర్ విషయంలో నాకు ఉద్యోగం విషయంలో గొప్ప కార్యం జరిగించండి, నూతన కార్యం జరిగించండి. ఎటువంటి సమస్యలను తొలగించి నీ కృపా కాపుదల తోడు ఉంచి నీ చిత్తం, నీ ఉద్దేశం ప్రకారం ఆ బిడ్డను నడిపించండి, గొప్పగా ఆశీర్వదించండి. నేను ప్రేమించే వారిని ఆశీర్వాదకరంగా మారుస్తున్నాను దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. నీవెంత గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ సమయం అందు నాయన ఇంకెవరైతే ఉన్న ప్రతి ఒక్క భాస్కర్ గారిని జ్ఞాపకం చేసుకున్న తన ఉద్యోగులు, తన భవిష్యత్తులో ఆశీర్వాదకరం ఉండే గొప్ప కృపను దయచేయండి. తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి అలాగే ఇంకెవరైతే ప్రార్థన అవసరంలో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగనైనా దెబరా అంటే మీరు జ్ఞాపకం చేసుకున్న గొప్ప కృపను మీరు దయచేయండి. అద్భుత కార్యం మీరు జరిగించండి ఆయన. నూతన ఆరోగ్యం దయచేయండి. సత్యాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నూతన ఆరోగ్యం దయచేయండి. తన కుమారుడు గాంధీని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అద్భుత కార్యాలు జరిగించండి, దీవించి ఆస్వాదించండి. అద్భుత కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి ఆయన. ప్రతి రుణాలు తొలగించి వాళ్ళ కుటుంబం కట్టబడే కృపను దయచేయండి ఆయన. దేవరంటే మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ ప్రియాంకని మీరు జ్ఞాపకం చేసుకున్నాను. ఆ బిడ్డ విషయం మీరు గొప్ప కార్యం జరిగించండి. నీకు సమర్పించుకున్న జీవితం అందుబట్టి నీకు స్తోత్రాలయ. మరి వివాహం అనే విషయంలో ఘనమైన రీతిగా నాయన ఆ విషయంలో మీరు గొప్ప కార్యం జరిగించండి నాయన. సమస్తము సమకూర్చబడి ఘనంగా మహిమకరంగా నీ నామ మహిమార్థమై ఆ బిడ్డ వివాహం జరిగే గొప్ప కృపను మీరు దయచేయండి. ద్వారాలు తెరవండి. అద్భుత కార్యాలు మీరు జరిగించండి అయ్యా, నీకు స్తోత్రం. ఇంకనున్న ఎవరైతే తన ప్రార్థన అవసరతలు నీ సన్నిధానంలో పెట్టి ఉన్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని అప్పలరాజు గారిని మీరు జ్ఞాపకం చేసుకుని బలపరిచి అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి అయ్యా. తన తమ్ముడు, తన సహోదరి విషయం మీరు గొప్ప కార్యం జరిగింది. కిరణ్ గారిని, శాంతి గారిని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన. తమ యొక్క రక్త సంబంధులు ఆయన నీ రక్షణలోకి నడిపించబడాలి. విలువైన రక్షణ నాయన, అది పొందిన వారికి మాత్రమే తన విలువ తెలుసయ్యా. అటువంటి రక్షణలోకి నడిపించి నీవు నిజమైన దేవుడని నమ్మి తమ హృదయం అంగీకరించి నీ కొరకు జీవించి గొప్ప కృపను మీరు దయచేయండి. అలాగే తమకు ఇచ్చిన అప్పలరాజు గారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని గ్రీష్మ, రేష్మ వారిని శక్తిని, బలాన్ని దయచేయండి. చదువులో కావాల్సిన జ్ఞానాన్ని, తెలివిని దయచి ఉన్నతమైన స్థానంలో మీరు నిలవబెట్టండి ఆయన. నీ కృపను మెండుగా వారిపైన కృపణించండి ఆయన. మరలా మా కొరకు నిత్యం ప్రార్థన చేసేవారు మీరు జ్ఞాపకం చేసుకుని కలిసి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్న వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా దయచిన పురుషులు లాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇక ఈ గృహంలో ఆరాధించుకోవడానికి నేను ఇచ్చిన పాలన మీరు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సమస్తానికి ఆదరబోతు నిన్ను మహింపరుస్తున్న ఆయన. నీవు నమ్మదగిన దేవుడు, మహోన్నతుడు, నిన్ను మహింపరుస్తూ ప్రార్థన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమాలుకుని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలం మనకు తోడైండి నడిపించి స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.
మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ తరుణం, ఈ సమయం ఎంతో ఉన్నతమైనది, చక్కగా ఎంతమందికి లేని గొప్ప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి సాయంకాలం కూడా ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం కూడా మీరు యొక్క లైవ్లో పార్టిసిపేట్ చేయండి. అలాగే రేపు సండే కాబట్టి రండి, మార్నింగ్ ఈవినింగ్ ఈ యొక్క లైవ్ సర్వీస్లోనే. ఎందుకంటే ఉదయకాలం మాకు 6 గంటలకి యొక్క దేవుని సర్వీస్ మొదలవుతుంది, ఈవినింగ్ కూడా సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి మరలా మనందరం కలిసి దేవుని నామమున స్తుతించుకుందాం, ప్రార్థించాలి. రేపు దేవుని ఆదివారపు ఆరాధన మాది 10 గంటలకి ఒక మొదటి ఆరాధన జరుగుతుంది. 10 గంటలకు రెండవ ఆరాధన, 6 గంటలకు మొదటి ఆరాధన జరుగుతుంది. దయచేసి మీరు దీనిలో ప్రార్థనలో పాల్గొనండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాతో కలిసి దేవుని ఆరాధించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మమ్మల్ని దీవించును గాక.